ఈరోజు మన స్టూడియోకి వచ్చిన గెస్ట్ ఎవరంటే మాజీ ఐఏఎస్ అధికారి జి విజయ్ కుమార్ సార్. అంతేకాకుండా తను లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా. తన మనోగతాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. సార్, యాక్చువల్గా మీరు ఒక ఆఫీసర్గానే అందరికీ తెలుసు సార్. యాక్చువల్గా అందరికీ మీ అంటే మీ ఉద్యోగ జీవితం గురించి అయితే తెలుసు. మీ పర్సనల్ లైఫ్, స్కూలింగ్, అసలు మీరు ఎక్కడ పుట్టారు, మీ స్కూలింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్? మాది చెట్టునపాడు అనేటువంటి ఒక గ్రామం. అది ఏలూరు టౌన్కి ఒక 25 కిలోమీటర్స్కి దగ్గరగా ఉంటుంది. ఇట్స్ వన్ సైడ్ ఆఫ్ ది కొల్లేరు లేక్. ఓకే ఓకే. మన ఇప్పుడు ఏషియాలోనే లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ కొల్లేరు సరస్సు. ఆ సరస్సుకి ఒకవైపు ఉంటుంది మా గ్రామం. ఓకే. ఇంకా ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఆ సరస్సు చుట్టూ ఉంటాయి. నేను పుట్టి పెరిగినటువంటి సమయంలో మాకు బస్ సౌకర్యం కూడా లేదు. అయ్యో. మేము జిల్లా హెడ్ క్వార్టర్స్ ఏలూరు వెళ్ళాలంటే 12 కిలోమీటర్లు నడిచి వెళ్ళి, లేదంటే బోట్ మీద వెళ్ళి. ఓకే, అంటే లంక గ్రామం టైపా సార్ అది? ఓకే. సో వెళ్ళి అక్కడ బస్ ఎక్కి ఏలూరుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది. ఓకే ఓకే. అంటే నేను 10th క్లాస్ చదువుకునే వరకు కూడా అలాగే ఉండేది. ఫస్ట్ టైం బస్సు మాకు 10th క్లాస్, నేను 10th క్లాస్ అంటే 1980s ఆ ప్రాంతంలో వచ్చింది. అప్పటి వరకు లేదు. సో స్కూలింగ్ అంటే నేను ప్రైమరీ స్కూల్ ఏమీ పెద్దగా చదువుకోలేదు. ఎందుకంటే నాన్నగారు అప్పట్లోనే SSLC అనే చదివి ఉన్నారు. ఓకే ఓకే. అయితే ఆయన ఏమి జాబ్ చేయకుండా వ్యవసాయంలో ఉండేవారు. సో అంటే వ్యవసాయం నుంచి వచ్చి మళ్ళీ ఐఏఎస్ వరకు అంటే నిజం గ్రేట్ సార్. నాన్నగారి దగ్గరే నేను చదువు నేర్చుకున్నాను. స్కూల్కి వెళ్ళలేదు. ఫస్ట్ 5th క్లాస్ వరకు వెళ్ళలేదు. ఓకే ఓకే ఓకే. సో ఇంటి దగ్గర నాన్నగారు నేర్పించింది. డైరెక్ట్గా 6th క్లాస్కి హై స్కూల్లో చేరటం. అంటే 6th నుంచి స్కూల్కి పోవడం స్టార్ట్ చేశారు? యా. అంటే అప్పుడప్పుడు ఎలిమెంట్ స్కూల్కి వెళ్ళేవాడు ఊర్లో. ఊరికి అదే ఒక అంటే మీ డ్రీమ్ లో ఐఏఎస్ ఉండిందా సార్ అప్పటికి? లేదు, నడిచేటప్పుడు అంటే అసలు తెలియదు నాకు. ఓకే ఓకే. సో సెయింట్ జేవియర్స్ హై స్కూల్ ఏలూరు 6th క్లాస్కి నేను అక్కడ చేరటం జరిగింది. చేరిన తర్వాత 10th క్లాస్ అప్పుడు నాన్నగారు ఒకసారి ఇంకా, అంటే 10th క్లాస్ వెరీ సీరియస్ స్టేజ్ కదా లైఫ్లో. అప్పుడు ఈ కేమ్ టు నేను అక్కడ హాస్టల్లో ఉండేవాడిని, బోర్డింగ్లో. ఒక సండే వచ్చి కూర్చొని, నాకు ఇది చాలా ఇంపార్టెంట్ మైల్ స్టోన్ లైఫ్లో, బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలి అని. తర్వాత నేను ఒక డాక్టర్గా చూడాలనుకుంటున్నాను. ఓకే. అంటే డాక్టర్ మెయిన్ మీ అని అప్పుడు చెప్పారనమాట. ఎందుకు అని అంటే ప్రాణం అనేది మనకి జన్మ అనేది దేవుడు ఇచ్చిందైతే దాన్ని నిలబెట్టగలిగేది డాక్టరే. సో అంటే ఆయన ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటంటే వీ హ్యావ్ టు సర్వ్ పీపుల్ అన్నట్టు. సో ద బెస్ట్, అంటే ఆయనకున్న ప్రపంచంలో బెస్ట్ సర్వీస్ మనం ప్రజలకి. సార్ కంటే మీరు ఇంకా అడ్వాన్స్గా ఆలోచించినట్టున్నారు సార్. యాక్చువల్గా ఇవ్వగలగా ఒక ప్రాణం కాదు, కొన్ని వందల ప్రాణాలు కాపాడదాం, కొన్ని లక్షల ప్రాణాలు లేండి ఆల్మోస్ట్ అన్న ఉద్దేశంతో ఆయన చెప్పారు. ఓకే ఓకే. సరే, అప్పుడు సీరియస్గా తీసుకుని నేను కొంచెం 10th క్లాస్ బాగా. అంటే మీ మెయిన్ మోటివేషన్ స్కూల్ ఏజ్లో ఎవరు సార్ యాక్చువల్గా? ఫాదర్, మదర్? ఫాదరే. మదర్ అంటే ఓకే, ప్రేమగా చూడటం, చేయటం, ఉండటం అమ్మతోనే, కానీ గైడెన్స్, డైరెక్షన్ అంతా నాన్నగారే. సో స్కూలింగ్ అంతా ఏలూరు ఆ సరౌండింగ్లోనే. కాలేజ్ సార్? కాలేజ్ వచ్చి లైవ్లో కాలేజీ, విజయవాడ. ఓకే. ఎంతమందిని ఇచ్చింది సార్? చాలా మంది లీడర్స్ని, చాలా మంది ఆఫీసర్స్ని ఇచ్చింది లైవ్లో కాలేజ్. మీకు అటాచ్మెంట్ ఎట్లా ఉంది సార్ కాలేజ్ తోటి? ఫ్రెండ్స్ అనుకోండి, టీచర్స్ అనుకోండి, గైడెన్స్ అనుకోండి, అంటే మీ సెకండరీ ఏమంటారు మోటివేటర్ కానీ, గురువు అనుకోండి, ఇంకోటి అట్లా కాలేజ్ లైఫ్లో? ఆల్మోస్ట్ ఇంచుమించు అందరూ టీచర్స్, లెక్చరర్స్ బాగుండేవాళ్ళు. సో ఆయన MC దాస్ అని ఒక ఆయన ఉన్నారు కదా, ఇప్పుడు కూడా ఉన్నారు ఆయన. అంటే ఆయన ఫైన్ ఆర్ట్స్ అవన్నీ కూడా చేస్తూ ఉండేవారు. అప్పుడు మేము ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఒక నాటికి కూడా వేయించారు మాతో. మీరు యాక్ట్ చేశారా సార్ దాంట్లో? ఐ వాజ్ ది హీరో ఇన్ దట్. మనుషులు వస్తున్నారు జాగ్రత్త, ఏదో ఒక ఎర్నమూరు రాసింది, ఏదో సమ్ నావెల్ అనమాట. దాని మీద చేయించారు. అంటే ఇట్స్ సోషల్ మెసేజ్ దాంట్లో. సో అందులో అప్పుడు హీ టోల్డ్ మీ, అది అయిన తర్వాత చాలా
అంటే కాలేజీ ఎలక్షన్స్ కానీ ఎలక్షన్స్ అట్లా ఏం చేశారు సార్? చేశాను, చైర్మన్గా కంటెస్ట్ చేశాను. సమ్ 25 ఓట్స్తో ఓడిపోయాను. ఓకే ఓకే. అయితే లీడర్షిప్ క్వాలిటీస్ కాలేజ్లో, లైలా కాలేజ్లోనే. యాక్చువల్గా అక్కడ యూనియన్స్ ఎలక్షన్స్ అలో చేయరు, కానీ అప్పుడు స్టూడెంట్స్ యూనియన్కి ఓపెన్ చేసి చేశారు. ఓకే ఓకే. సో అక్కడ ఫస్ట్ కంటెస్ట్ అక్కడ చేశాను నేను. ఓకే 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 ఓకే. కాలేజ్ తర్వాత నెక్స్ట్ అంటే ఈ ఐఏఎస్ మోటివేషన్ ఎట్లా? అంటే అది నెక్స్ట్ ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం, వైజాగ్. అయితే ఇది ఇంటర్మీడియట్ టైంలో డాక్టర్ మిస్ అయినప్పుడు ఇలా లైలా కాలేజ్లో బీఎస్సీ చేయటం. దెన్ ఒకటి నన్ను హాంట్ చేస్తూ ఉండేది, నాన్నగారు ఇది చెప్పారు నేను చేయలేదు, చెప్పారు ఇది చేయలేదని. ఓకే ఓకే. ఎప్పుడు మనసులో అది. అంటే ఒక్కసారి అటెంప్ట్ చేశారు సార్ ఎంసెట్? చేశాను, ఒకసారి ఇంటర్మీడియట్ అయిన వెంటనే చేశాను. మనకి మంచి ర్యాంక్ రాలేదు. ఓకే ఓకే. సో నెక్స్ట్ ఇయర్ రాద్దామని అనుకున్నాను. అనుకుని 1 ఇయర్ ఎందుకు వేస్ట్ చేయాలని బీఎస్సీలో చేరిపోయాను. చేరిన తర్వాత 1 ఇయర్ అయిపోయినాక ఇంకొక 2 ఇయర్స్కి డిగ్రీ అయిపోద్ది, ఇప్పుడు ఎందుకని అనిపించింది. సో అట్లా అది మిస్ అయిపోయింది. మిస్ అయిపోతే ఇంకా దెన్ ఐ వాజ్ థింకింగ్ మళ్ళీ ఎంఎస్సిలో చేరినా కూడా ఐ కుడెంట్ ఫుల్ఫిల్ హిజ్ డిజైర్ అనే, ఆయన డ్రీమ్ ఫుల్ఫిల్ చేయలేకపోయానే. మీ ఫాదర్ డ్రీమ్ అన్నదే ఉండేది. ఓకే. అప్పుడు ఐ స్టార్టెడ్ సర్చింగ్ వాట్ ఈస్ ద బెటర్ ఆపర్చునిటీ టు సర్వ్ పీపుల్, బికాజ్ హిజ్ ఎయిమ్ ఈజ్ టు సర్వ్ పీపుల్. అంతే కదండి. ఎందుకంటే ఆయన చాలా జనరేషన్స్ మా గ్రామంలో బిల్డ్ చేశారు. అంటే ఎట్లా సార్? ఎలా అంటే అది చెప్పాను కదా, చాలా కుగ్రామం, మారుమూల గ్రామం, చదువు అనేది చాలా దూరంగా ఉండేది. అందరిని సాయంత్రం కూడగట్టి కూర్చోబెట్టి చదువు చేయించేవాడు. అంటే ఒక ట్యూషన్ లాగా రాత్రి బడి అని అట్లా నేర్పిస్తే అసలు ఈ అప్పుడంతా పశువులకి దగ్గరికి వెళ్ళిపోవటం, గొడ్ల దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళు, అట్లా ఇట్లా అనేది ఉండేదన్నమాట. సో అలా పశువుల దగ్గరికి వెళ్ళిపోతున్న వాళ్ళని వెళ్ళనీయకుండా ఆపి కూర్చోబెట్టి చదువు నేర్పిస్తూ ఉండేవాడు. సో అలా నా ముందు జనరేషన్కి నేర్పించి వాళ్ళందరినీ 6th క్లాస్కి డిఫరెంట్ ఏలూరులో, నెల్దువల్లో ఇట్లా రకరకాల ప్లేసెస్లో జాయిన్ చేశారు. అదొక బ్యాచ్. ఆ తర్వాత మా బ్యాచ్, ఆ తర్వాత ఇంకొక 2 బ్యాచ్లు. అది దట్స్ హౌ హీ డిడ్. ఆల్మోస్ట్ 20 years చెప్తున్నట్టు చేసి. అంటే మా గ్రామంలో జాబ్ చేస్తున్నారు, చదువుకున్నారు, ఎడ్యుకేషన్ వల్ల లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు అని అంటే 90% ఈయన ప్రోద్బలం, ఈయన చదువు వల్లే. ఓకే ఓకే. చాలా సూపర్ సార్. అండ్ హీ డిడ్ంట్ డూ ఎనీ జాబ్, ఏ జాబ్ చేయలేదు ఆయన. ఓకే. జస్ట్ అక్కడ వ్యవసాయం పనులు చేసుకోవడం తప్ప. అది మెయిన్ రీజన్. నేను యూనివర్సిటీకి వచ్చాక నాకు తెలిసింది ఏంటంటే, ఇట్లా ఒక సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఏదో ఒకటి ఉంటుంది, ఐఏఎస్ ఉంటుంది, డాక్టర్స్ కూడా వాళ్ళకి రివ్యూ చేస్తారు ఈయన ఐఏఎస్ వాళ్ళు. ఓకే. అన్న విషయం తెలిసింది. మైండ్ అంతా అక్కడే కదా ఉండేది. ఇది అంటే ఈ టాపిక్ అంటే మీ బ్రెయిన్లో అంటే ఎవరు ఇన్సర్ట్ చేశారనుకోవాలి? అంటే మీ సీనియర్స్ ఎవరన్నా ఐఏఎస్లు ట్రై చేసేవాళ్ళు మీకు వైజాగ్లో అట్లా? అక్కడ యాక్చువల్గా కొంతమంది కోచింగ్ వాటికి వెళ్తున్నారు అనమాట. దేనికి వెళ్తున్నారంటే అప్పుడు ఇట్లా ఐఏఎస్ కోచింగ్ అని వెళ్తున్నామని, డిక్ అని ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాడు ఒక ఆయన అక్కడ, డిఐసి, ఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటీషన్స్ అని, సిరిపురం జంక్షన్లో ఉండేదన్నమాట. అక్కడికి వీళ్ళు చాలా మంది వెళ్ళేవాళ్ళు స్టూడెంట్స్. ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు సాయంత్రం అంటే, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ అంటే. దేనికి ఎగ్జామ్ అంటే ఇలా యూపీఎస్సీ, సివిల్ సర్వీస్, ఐఏఎస్ అంటే. అప్పుడు వాట్ ఈజ్ ఐఏఎస్ అని దెన్ ఐ స్టార్టెడ్ సర్చింగ్. అట్లా ఐఏఎస్ అని తెలుసుకున్న తర్వాత దెన్ ఒక డాక్టర్గా పనిచేయటం కాదు, 100 మంది డాక్టర్ల పనిని రివ్యూ చేయొచ్చు, మానిటర్ చేయొచ్చు దీనిలో అనే విషయం తెలిసింది. సో దెన్ ఐ థాట్ ఐ షుడ్ డూ దిస్ అని. ఓకే. అప్పుడు మీ ఫాదర్కి అప్డేట్ చేశారు సార్ మీరు ఇట్లా నేను డాక్టర్స్ అని ఇట్లా ఈ పాత్ చూస్ చేసుకుంటున్నాను అని చెప్పారా? లేదు, అంటే నా ముందు నుంచి నా యాటిట్యూడ్ ఏంటంటే ఏదైనా చేసి చూపిద్దాము, ముందే ఊరికి మాటలు చెప్పుకోవడం ఎందుకు అనేది ఇన్ని చైల్డ్హుడ్ నుంచి నాకున్న యాటిట్యూడ్. సో ఏది చెప్పేవాడిని కాదు అసలు, అంటే చాలా తక్కువ మాట్లాడేవాడిని, ఏం చెప్పేవాడిని కాదు. చేసిన తర్వాత ఇదిగో ఇది సాధించామని చూపించాలనేది ముందు నుంచి ఉన్న అలవాటు. ఓకే. మీరు కోచింగ్ తీసుకున్నారు సార్ అప్పుడు? అక్కడ తీసుకోలేదు. అయితే తర్వాత ఏమైందంటే, నేను క్యాజువల్గా 1 or 2 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే ఎల్ఐసిలో క్లాస్ 1 ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ ఒకటి పడింది అక్కడ యూనివర్సిటీలో ఉండగానే. సరే ఊరికి అటెంప్ట్ చేశాను, రిటర్న్ టెస్ట్ పాస్ అయిపోయాము. ఇంటర్వ్యూ మెడ్రాస్లో, ఓకే, అక్కడ మౌంట్ రోడ్లో 13 floors బిల్డింగ్, ఎల్ఐసి బిల్డింగ్ ఉంటుంది, ఇట్స్ ల్యాండ్ మార్క్. సో అక్కడ ఇంటర్వ్యూ అయిపోయింది, జాబ్ వచ్చేసింది. సో జాబ్ కొట్టేశారు అయితే? నేను యాక్చువల్లీ ఎంఎస్సీ అవగానే
యూజీసీ ఫెలోషిప్ వస్తే రీసెర్చ్లో చేరాను. అవునా? రీసెర్చ్లో చేరి డాక్టరేట్ తీసుకోవాలి అక్కడ. బట్ ఈలోపు ఇది వచ్చేసింది, అంటే యాక్సిడెంటల్గా వచ్చేసింది. ఓకే. నేనేమి ప్రిపేర్ అయ్యలేదు, ఎగ్జామ్కి రిటర్న్ టెస్ట్ కూడా ఏం ఫ్లోలో అప్లై చేశారు. రొటీన్గా అందరూ అప్లై చేస్తే నేను అప్లై చేశాను. రిటర్న్ టెస్ట్కి వెళ్ళాను, రాశాను, అయిపోయింది, ఎగ్జామ్ వచ్చింది, సర్వీస్. సో అప్పుడు నాకు మెడ్రాస్లోనే ట్రైనింగ్ అయినాక కడపలో పోస్టింగ్ వచ్చింది. సో ఇంకా అప్పుడు నేను యాక్చువల్గా రాయాలనుకుంది సివిల్ సర్వీస్, నాకేం ఈ జాబ్ వచ్చింది, ఇంకేం చేయాలి. ఆ సీజన్లో మ్యారేజ్ కూడా అయిపోయింది. అవునా సార్? అప్పుడే అంటే నా క్లాస్మేటే, నా వైఫ్. లవ్ మ్యారేజ్ సార్? ఎస్. అండ్ ఎట్లా స్టార్ట్ అయింది సార్ మీ లవ్? అది ఒక చేజింగ్ అన్నట్టు. అఫ్ కోర్స్ నేనే ఇనిషియేట్ చేశాను, సో ఆన్ మై ప్రపోజల్ ఓన్లీ. బట్ అంటే షీ లైక్, బట్ షీ డిడ్ంట్ యాక్సెప్ట్. వై? బికాజ్ ఈ సోషల్ ఫ్యాక్టర్స్. సో ఇంటర్ కాస్ట్ అని అంటే ఇంట్లో ఒప్పుకోరు. కాబట్టి నాకు ఇష్టం ఉన్నా కూడా, అంటే నేను చాలా పర్సీవ్ చేశాను అనమాట. ఎందుకు నో అంటున్నావు, ఎందుకు నో అంటున్నావు అంటే, నో అంటున్నది నాకు ఇష్టం లేక కాదు, పరిస్థితులు అనుకూలించమని నో అంటున్నానని చెప్పి. సో దెన్ అంటే నేను ఎందుకు అంత పర్సీవ్ చేశానంటే, ఇష్టం లేక నో అన్నారు అనుకో, దాని ఈజ్ నో, ఇంకా అందులో పెద్ద మనం చేయగలిగేది ఏం లేదు. బట్ వేరే రీజన్ అయితే దాన్ని సంబంధం లేదు, అధిగమించవచ్చు కదా అన్న ఉద్దేశంతో చాలా పర్సూ చేస్తే వన్ ఫైన్ డే షీ టోల్డ్. దెన్ అదైతే మనం అధిగమిస్తాము, దాన్ని అయితే ఎదిరిస్తాము, ఎంతగానో నిలబడతాము, దానికి అసలు భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ఇంకా ఐ స్టార్టెడ్. సో అది ఆ ప్రాసెస్లో ఏమైంది, ఆమె ఎందుకు భయపడిందో అదే జరిగింది. మాకు ఇంకా లాస్ట్ ఎగ్జామ్ అయిపోయింది, ఇంకా వైవా ఒకటే మిగిలింది. ఈ వైవా వర్స్ ఇంక నెక్స్ట్ జరిగే టైంలో వాళ్ళ పేరెంట్స్ సైడ్ నుంచే ఒక టీం వచ్చి ఆమెను కిడ్నాప్ చేసి వెళ్ళిపోయారు. యూనివర్సిటీ క్యాంపస్ మూవీ లెవెల్లో, 80s మూవీ లెవెల్లోనే ఉంది సార్ ఇది. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ విశాఖపట్నం సిటీ. అవునా? అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ, ఆల్ న్యూస్ పేపర్స్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద సిటీ అన్న హెడ్డింగ్తోనే రాశారు. ఏయూ గర్ల్ కిడ్నాప్డ్ బట్ బిడ్ ఫెయిల్డ్ అని చెప్పి. సెన్సేషన్ మ్యారేజ్ సార్ మీది యాక్చువల్గా. సో అది మాకు ఎవరు కిడ్నాప్ చేశారో తెలియదు మాకు. సో స్టూడెంట్స్ అంతా కూడా వెంటనే యాజిటేషన్లోకి వెళ్ళిపోతారు కదా. సో మొత్తం యాజిటేషన్ మోడ్లో మేము అక్కడ 3 టౌన్ పోలీస్ స్టేషన్ వెళ్ళడం, అక్కడి నుంచి ఎస్పీ దగ్గరికి వెళ్ళడం. సో ఇమీడియట్గా అప్పుడు వైర్లెస్ సెట్స్ అవి ఉన్నాయి, దాంతో కారు నెంబర్ని ఐడెంటిఫై చేసి చెప్పాము. సో విశాఖపట్నం నుంచి ఆమెను కిడ్నాప్ చేసుకుని గాజువాక దాటి వెళ్ళిపోతున్న దగ్గర ఆ కార్ని ట్రేస్ చేశారు. సో ట్రేస్ చేసి కార్ని వెనక్కి తీసుకొచ్చారు ఎస్పీ. తెప్పించినాక అప్పుడు ఎస్పీ దగ్గర ఏమిటి అనేది డీటెయిల్స్లో వెళ్తే, దెన్ వీ టోల్డ్ ఇట్లా మేము పెళ్లి చేసుకోవడానికి ఉన్నాము. మేడం సపోర్ట్ ఎట్లా ఉంటుంది సార్ మీ? ఆ రోజు ఆమె నేను ఇంటికి వెళ్ళను, విజయతోనే ఉంటానని చెప్పారు. ఎస్పీ ముందు. సో వాళ్ళిద్దరు మేజర్స్, ఆమెకు ఇష్టం లేకుండా మీరు బలవంతంగా ఎట్లా తీసుకెళ్తారు, యూ హ్యావ్ టు లీవ్ హర్ అని ఆయన చెప్పేశారు. సో అంటే ఫాదర్ ఎదురుగా ఉన్నప్పుడు, అంత రిలేటివ్స్ ఉన్నప్పుడు ఆమె చాలా ధైర్యంగా, దట్ వాజ్ అంటే అంటే పారాడైమ్ షిఫ్ట్, అంటే లైఫ్ షిఫ్ట్ అయిపోవడానికి ఆమె తీసుకున్న స్టాండ్ అది. సో దెన్ అప్పుడు గర్ల్స్ హాస్టల్కి పంపించి లేడీస్ హాస్టల్కి, అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ ఆమెకు పెట్టారు, ఇక్కడ పోలీస్ ప్రొటెక్షన్ నాకు పెట్టారు. మీకు ఇవన్నీ అప్పటి నుంచి అలవాటు అయినట్టు. ఒక 4 రోజుల పాటు విమెన్ కానిస్టేబుల్స్ లేడీస్ హాస్టల్లో ఉండేవారు. మేము పూర్తిగా వైవా అయిపోయి తిరిగి వెళ్ళే వరకు కూడా అక్కడే ఉన్నారు. ఇక్కడ నాకు ఫ్రెండ్స్ అందరూ ఉండేవాళ్ళు నా చుట్టూ. మేము రూమ్లో పడుకోకుండా మాకు ఒక రిక్రియేషన్ హాల్ ఉండేది పెద్ద పొడవుగా, మొత్తం అందరం వెళ్ళి అక్కడ పడుకునేవాళ్ళు. నేను మధ్యలో పడుకుంటే చుట్టూ పడుకునేవాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ. మొత్తానికైతే ఒక సినిమాటిక్గా జరిగింది సార్ మ్యారేజ్ ఎప్పుడు అయింది సార్ యాక్చువల్గా? అంటే మేము అక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఒక టెంపుల్ ఉంటే అందులో చేసేసుకున్నాం. వచ్చారా సార్ అప్పుడు? లేదు, ఫ్రెండ్స్ అందరు కలిసి తీసుకెళ్ళి విశాఖపట్నం పోస్ట్ ఆఫీస్ బీచ్ పక్కన ఉంటుంది, లాస్ట్ స్టేజ్ అనమాట అది. ఆ పక్కనే ఒక టెంపుల్ ఉంది. సో ఆ టెంపుల్లో. కానీ మీ కెరియర్ ఆల్మోస్ట్ ఏపీ మొత్తం ఉన్నట్టుంది కదా సార్, ఎక్కడ చూసినా మీ ఇంప్రెషన్స్. కర్నూలు, అనంతపూర్లో జాబ్ చేశారు, ఒంగోలు జాబ్ చేశారు, ఈవెన్ ఆదిలాబాద్, పుట్టిందేమో కృష్ణా గుంటూరు డిస్ట్రిక్ట్స్. అంటే ఆల్మోస్ట్ ఏపీ మీద ఒక
క్లియర్ పిక్చర్ అయితే ఫస్ట్ నుంచి కూడా ఉంది. యా మేడం సపోర్ట్ ఎట్లా ఉంది సార్ మీ కెరియర్లో? అంటే కంప్లీట్గా అంటే యాక్చువల్గా ఒక్క స్టేట్మెంట్ చెప్పాలంటే ఫర్ ఎ సక్సెస్ ఆఫ్ ఎ మ్యాన్ దెర్ ఇస్ ఎ ఉమెన్ బిహైండ్ అనే ఒక ప్రొవర్బ్ ఉంది కదా. అవునవును సార్. సో షీఈస్ బిహైండ్ ఫర్ ఎవ్రీ సక్సెస్ ఇన్ మై లైఫ్. ఇందాక ట్రైనింగ్ ఆగిపోయింది సార్, అంటే మీ ఐఏఎస్ ట్రైనింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇప్పుడు మ్యారేజ్ తర్వాత మీరు ఇంకా అప్పుడు మేము కడపకు వెళ్ళాక నేను అయితే ఎల్ఐసి ఆఫీసర్గా జాయిన్ అయ్యారు? చేరిపోయాము బికాజ్ ఆఫ్ ఎకనామిక్ సిచ్యువేషన్. ఓకే ఓకే. సో అంత స్టేబుల్ ఎకనామిక్ సిచ్యువేషన్ కాదు. చిన్నప్పుడు గవర్నమెంట్ స్కాలర్షిప్స్, సో ఇవన్నీ ఉండడం వల్ల అలాంటి సపోర్ట్ ఉండడం వల్లే చదువుకుని రాగలిగాము. వచ్చాక అందుకనే ఇమ్మీడియట్గా జాబ్లో చేరాల్సి వచ్చింది. ఓకే ఓకే. సో సపోర్టింగ్ సిచ్యువేషన్ లేదు కాబట్టి. సో చేరి దెన్ ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. సో ఈవెన్ షీ యూస్ టు ప్రిపేర్ నోట్స్ అండ్ గివ్ ఇట్ టు మీ. మేడం కూడా రాశారా సార్? రాశారు. మన స్టేట్ సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ కూడా చేశారు. ఓకే. ఇంకా ఆ టైంలో రాలేదు. ఇక తర్వాత ఒక ఫ్యామిలీకి సపోర్ట్ చేయగలిగా సార్? అదే ఇనిషియల్గా అయితే ఇద్దరం కలిసే ప్రిపేర్ అయ్యాము. ఓకే ఓకే. ఆమె నోట్స్ అన్నీ తయారు చేస్తుండేది. సో అట్లా నేను అప్పుడు హైదరాబాద్కి వచ్చి కడపలో జాబ్ ఒక 2 months మెయిన్స్కి ముందు 2 months అట్లా లీవ్ పెట్టి, అది కూడా లాస్ ఆఫ్ పేలో, ఇక్కడ ఏపీ స్టడీ సర్కిల్ అని ఉండేది హైదరాబాద్లో. అక్కడ చేరి అక్కడ నుండి కొంచెం అంటే నేను సైన్స్ స్టూడెంట్, నేను అదే చూసాను సార్. బాటనీ, ఈ హిస్టరీ పాలిటీ ఏం తెలియదు పెద్దగా. అంటే 10th class వరకు చదువుకునేది తప్ప ఆ తర్వాత ఇక చదువుకోలేదు కదా. అదే మెయిన్ అసలు ఈ ఎగ్జామ్స్లో. సో పొలిటికల్ సైన్స్, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ ఏమి నాకు నాలెడ్జ్ లేదు. దానికోసమని ఆ స్టడీ సర్కిల్లో ఉండి అన్నీ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసినట్టు. అది మెయిన్లీ పాలిటీ, హిస్టరీ. మంచి సేనయ్య అని ఉన్నారు ఇప్పుడు కూడా, బాగా హిస్టరీ చెప్పాడు. శ్రీరామ్, ఆయన ఇప్పుడు ఢిల్లీలో శ్రీరామ్ వెళ్ళలేదు, ఇక్కడ హైదరాబాద్ నుంచి. అప్పుడు ఆయన ఇక్కడ చెప్పేవారు. శ్రీరామ్ అంటే కొంచెం ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం బాగా. యూస్ టు లైక్. సో అది కూడా ఆయన ఏం ఛార్జ్ చేయలేదు, శ్రీరామ్ కానీ వీళ్ళు కానీ ఏం ఛార్జ్ చేయలేదు. మంచిగానే ఆ క్లాస్లో వెళ్ళి. కానీ అంటే మీ రిలేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే మాకు అర్థమైంది కూడా అది. మీరు ఎవరితోనైనా మంచి రిలేషన్స్ తోటే వెళ్ళిపోయింది ముందుకంతా. ఇది ఇప్పుడు ఐఏఎస్ వచ్చిన తర్వాత సార్, అంటే ఇప్పుడు చాలామంది ప్రిపేర్ అవుతున్నారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏమైనా ఉందా? యా, అంటే ఇప్పుడు డే టు డే లైఫ్లో ఉంటూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి కొంత టైం పెట్టుకుని, లేదా కొంత కోచింగ్ తీసుకుని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాస్తే ఐఏఎస్ రాదు. సివిల్ సర్వీస్లో మనం సక్సీడ్ కాలేం. అది ఒక తపస్సుగానే చేయాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసా ఉంటారు కదా. అంటే దట్ మీన్స్ వాట్ అంటే బాహ్య ప్రపంచం నుంచి బయటకు వచ్చేసి మనకంటూ ఓన్ ప్రపంచాన్ని సృష్టించుకుని అందులో ఉండి పనిచేసినట్టు కదా. అలా చేస్తేనే అవుతుంది సక్సెస్ అనేది. లేకపోతే అటొకడుగు ఇటొకడుగు వేసుకుంటూ కష్టపడుతున్నట్టే ఉంటుంది, శ్రమ చేస్తున్నట్టే ఉంటుంది, సక్సెస్ అయితే రాదు. ఓకే, అంటే డెడికేటెడ్గా, కంప్లీట్ డెడికేషన్తో చేయాలి. అది తప్ప వేరే ఉండకూడదు. వివేకానంద చెప్తుంటాడు ఏమని, టేకప్ అన్ ఐడియా, బీ ఫుల్ ఆఫ్ దట్ ఐడియా, యూ ఈట్ ఆన్ ఇట్, యూ స్లీప్ ఆన్ ఇట్ అంటిల్ యూ అచీవ్ ఇట్. దాంట్లోనే బతికిపోవాలి అంతే. అలాగా అది పెట్టుకుంటే అదే భోజనం, అదే నిద్ర, అదే లైఫ్ అనే కోణంలో 1 సంవత్సరం పాటు బాగా కష్టపడితే సరిపోద్ది. లేదంటే ఇంకొక తపస్సు చేశారు సార్. అంటే నాకు అలాగే చేశాం కానీ బట్ అలాంటి అవకాశం రాలే, బికాస్ ఐ హ్యావ్ టు డూ ది జాబ్. కరెక్ట్. సో నేను 3 months అట్లా, కానీ బాగా బ్యాలెన్స్ చేశారు సార్. అంటే కడపలో జాబు, 2 months. అంటే ప్రిలిమ్స్కి నేను అంత కష్టపడేవాడిని కాదు. యాక్చువల్గా ఏంటంటే ప్రిలిమ్స్ క్లియర్ అవ్వడం అనేది చాలా కష్టం సివిల్ సర్వీసెస్లో. ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. అయితే నేను ప్రిలిమ్స్కి 1 week నుంచి 10 days ముందు ప్రిపేర్ అయ్యేవాడిని, అంతే. సెలవు తీసుకునేవాడిని. ఐ కుడ్ క్లియర్ వెల్. అంటే ఈ ప్లానింగ్ ఎట్లా చేశారు సార్? అంటే ఇప్పుడు చాలామంది కొన్ని చార్ట్లు ప్రిపేర్ చేసుకొని, చాలామంది చూస్తుంది అనమాట, టైం టేబుల్ సెట్ చేసుకొని స్టడీ రూమ్స్కి వెళ్ళి, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు డెడికేటెడ్గా వర్క్ చేయడానికని, అంటే చదవడానికని కొన్ని స్టడీ రూమ్స్కి వెళ్ళి అక్కడ ప్రిపేర్ అయ్యి, సేమ్ ఇంకోటి ఏంటంటే ఆ సేమ్ టైప్ ఆఫ్ నెట్వర్క్. అంటే ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసిన ఫ్రెండ్స్ కొంతమంది ట్రై చేసేటప్పుడు
సేమ్ అదే ఎయిమ్ ఉన్న వాళ్ళతోటే ట్రావెల్ చేసేటోళ్ళు. సో అట్లా ఉండింది. అట్లా మీ ఫ్రెండ్స్ కానీ మోటివేటర్స్ కానీ ఎవరైనా ఉన్నారు ఆ టైంలో మీతో పాటు కొట్టిన వాళ్ళు, ఐఏఎస్ కొట్టిన వాళ్ళు? అదే అంటే ఇప్పుడు స్టడీ సర్కిల్కి వచ్చేవాడిని కదా నేను. ఓకే, ఓకే, ప్రిలిమ్స్ వరకు ఓన్గా ప్రిపేర్ అయిపోయేవాళ్ళం. ఓకే. ఇంకా 2 months బిఫోర్ ఎగ్జామ్స్ ఉంటాయి అనగా స్టడీ సర్కిల్కి వచ్చి హైదరాబాద్లోనే ఉండి ఐ యూస్ టు హ్యావ్ సో మెనీ పీపుల్. ఇప్పుడు సునీల్ డీజీపీ అవును. అతను నా తర్వాత సర్వీస్ వచ్చింది ఆయనకి. నా నెక్స్ట్ ఇయరే హీ గాట్. అలా ఇంకా చాలా ఇప్పుడు ఈయన సీతారామాంజనేయులు అవును. వీళ్ళందరూ కూడా సేమ్ బ్యాచ్, నా సర్వీస్ వచ్చిన బ్యాచ్లోనే వచ్చారు. సో కానీ వాళ్ళంతా ఐపీఎస్ సైడ్ వెళ్ళిపోయినట్టు. ఐపీఎస్ఏ. ఓకే. అయితే అంటే స్టడీ సర్కిల్లో ఉన్న వాళ్ళలో సునీల్ ఉండేవాడు, ఇంకా కొంతమంది ఉన్నారు రెవెన్యూ సర్వీస్ అట్లా వచ్చాయి, కోటేశ్వరరావు అని ఇట్లా కొంతమంది ఉన్నారు. సో మేము యూస్ టు ప్రభు అని ఇట్లా కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ వచ్చిన నాగేంద్ర ఇట్లా చాలామంది ఉన్నారు. ఓకే, ఓకే. మేము నైట్ చదువుకుని మసబ్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఇరానీ చాయ్ తాగేవాళ్ళం ఉంటాం. 11:30-12 గంటలకు నిద్ర రాకుండా ఉండటానికి. మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు వీ యూస్ టు డిస్కస్ వన్ టాపిక్. ఓకే. అంటే ఆ టైం కూడా వేస్ట్ అవ్వకుండా టీ తాగడానికి. బెస్ట్ ఐడియా సార్ ఇది యాక్చువల్గా. జనరల్గా బిజినెస్ పీపుల్ ట్రావెలింగ్ టైంలో ఈ నోట్స్ చేసుకుంటుంటారు. సో అందుకనే ఎవ్రీ డే టీ టైమ్ టాపిక్స్ అని కూడా కొన్ని లిస్ట్ అవుట్ చేసుకునేవాళ్ళం. ఎస్పెషల్లీ కరెంట్ అఫైర్స్ అట్లాంటివి డిస్కస్ చేసేవాళ్ళం. టీం మంచిగా ఉండేది సార్ అప్పుడు? అంటే అందరం ఆ పని మీద వచ్చినాం కాబట్టి సీరియస్నెస్ ఉండేది. ఓకే, ఓకే. ప్లస్ ఇంకా నోట్స్ తయారు చేసుకోవడం, టిప్స్ తయారు చేసుకోవడం, ఎస్పెషల్లీ కంపారిజన్, కాంట్రాస్ట్ ఇట్లాంటివి కొన్ని రాసుకోవడం. అప్పుడు మీకు అంటే ఒకరొకరు ఒపీనియన్ ఒక రకం ఉండేది సార్, ఒక వ్యూ అంటే ఒక టాపిక్ పైన. అప్పుడు అనిపించేదా డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయి అట్లా? గ్రూప్ డిస్కషన్ ఆల్వేస్ అడ్వైజబుల్ అండ్ వెల్కమింగ్ థింగ్ అనమాట. ఎందుకంటే మనం ఒక పర్స్పెక్టివ్లోనే ఆలోచిస్తాం. సో మనం నలుగురు మాట్లాడినప్పుడు డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ వస్తాయి. ప్లస్ ఎస్పెషలీ మెయిన్స్లో నెరేటివ్గా ఉంటుంది కదా, డిస్క్రిప్టివ్ టైప్. సో వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ అవర్ వ్యూ అండ్ సిచ్యువేషన్స్. ఎస్పెషల్లీ జనరల్ స్టడీస్లో సబ్జెక్ట్స్ కంటే సరే ఉన్న సబ్జెక్ట్ ఆన్సర్ ఏదో రాస్తాం, కానీ జనరల్ స్టడీస్లో పాలిటీ కానీ ఇట్లాంటి కొన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇట్లాంటి అంశాల్లో డెఫినెట్గా ఒపీనియన్ చెప్పాలి. అండ్ వీ హ్యావ్ టు టేక్ కేర్. అంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాయడం ఇట్లాంటి అంటే అలాంటి కేర్ కూడా తీసుకోవాలి. ఓకే, ఓకే, ఓకే. సో నోబడీ లైక్స్ అంటే నన్ను వ్యతిరేకించేవాడు రేపు నా సర్వీస్లోకి చేంజ్ చేస్తాడు అనుకుంటారు గవర్నమెంట్. అంతే కదండి. సో అవన్నీ కాషన్స్ ఉండాలి. అట్లా ప్రిపేర్ అవ్వడం అనేది చేసేవాడు. ఈ ఫస్ట్ పోస్టింగ్ ఎట్లా ఉంది సార్? ఎక్కడ వచ్చింది ఫస్ట్ పోస్టింగ్? అంటే నాకు ఫస్ట్ అమలాపురంలో చేరాను నేను. అక్కడ యాక్చువల్గా అమలాపురం అంటే బాగా ఫెర్టైల్ ఏరియా అది. సో ల్యాండ్ కాస్ట్ ఈజ్ టూ హై. నేను వెళ్ళిన ఒక 2-3 నెలలు చుట్టూ అంటే నాకు ట్రావెల్ చాలా ఇష్టం. ప్లస్ నేను అంటే జియోగ్రఫీ బాగా అబ్జర్వ్ చేస్తాను. అది కొంతమంది కొన్ని ఇన్హరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా. అంటే ఒకసారి ట్రావెల్ చేస్తే ఆ రోడ్డు నేను మర్చిపోను, మళ్ళీ ఆ రోడ్డు మీద వెళ్ళగలుగుతాను అనమాట. అట్లాంటిది కొంచెం ఉంది. అప్పుడు నేను అబ్జర్వ్ చేసింది అంటే కాలువ గట్ల మీద, చెరువు గట్ల మీద ఇళ్ళు స్థలాలు లేక గుడిసెలు వేసుకుని చిన్న ఇల్లు కట్టుకుని ఉన్న వాళ్ళు చాలామందిని చూశాను. అసలు ఎందుకని వీళ్ళకి ఇండిపెండెంట్ హౌసెస్ లేవు, పక్కా ఇళ్ళు లేవు అనేదాన్ని కొంచెం పరిశీలన చేస్తే అక్కడ ల్యాండ్ కాస్ట్ ఉండడం వల్ల ఎక్వైర్ చేసి గవర్నమెంట్ ఇవ్వడానికి అవకాశం ఉండేది కాదు. అండ్ మోరోవర్ ఏ రైతు కూడా భూమిని ఇవ్వడానికి ఇష్టపడేవాడు కాదు. సో ఎక్విజిషన్ పెట్టగానే కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకోవడం, అలా ఆగిపోవడం ఇది జరిగిందని నాకు అక్కడ హిస్టారికల్గా తెలిసింది. బట్ అప్పుడే ఫస్ట్ టైం అంటే మా జర్నీ, చంద్రబాబు గారి జర్నీ, నా జర్నీ ఒకేసారి స్టార్ట్ అయింది. అంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డే నాకు పోస్టింగ్ ఆర్డర్ సైన్ చేశారు. అంటే ఈ వాజ్ రెవెన్యూ మినిస్టర్ టిల్ దెన్. ఓకే, ఓకే. అప్పుడు ఎన్టీఆర్ సీఎం, ఈయన రెవెన్యూ మినిస్టర్గా ఉండేవారు. రెవెన్యూ మినిస్టర్ యూస్ టు గివ్ పోస్టింగ్స్. అయితే మా బ్యాచ్లో అందరికి పోస్టింగ్ వచ్చింది, నేను ఒక్కడే మిగిలిపోయాను. అంటే ఏ పోస్ట్ సార్ ఫస్ట్ వచ్చింది మీకు? అమలాపురం ఆర్డీఓగా. సో అది నేను ఈ సివిల్ సర్వీస్ రాయడానికని నేను లీవ్ పెట్టడం వల్ల నా ట్రైనింగ్ ఎక్స్టెండ్ అయ్యి నేను ఒక్కడే మిగిలిపోయాను. మిగిలిన వాళ్ళందరికీ వచ్చింది. సో అప్పుడు నాకు లాస్ట్ పోస్టింగ్ ఆర్డర్ ఆయన సీఎం అయినాక ఇచ్చారనమాట. సో నేను అక్కడ చేరినప్పుడు ఇది చూసినప్పుడు
ఒక వెసులుబాటు వచ్చింది ఏంటంటే ఎండోమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి దేవస్థానం అవునవును భూములు సార్, అక్కడ చాలా మంది మిమ్మల్ని దేవుడిగా భావిస్తారంట. నేను అదే విన్నాను సార్. అవి ఎక్వైర్ చేయడానికి ఒక జీవో ఇచ్చారు. ఓకే ఓకే. టెంపుల్కి కనుక ఇష్టం ఉంటే అంటే ఏమవుతుంది అంటే దాని మీద ఆదాయం రావట్లేదు, ఎవరో ఎప్పటి నుంచో అవును, వాడుకుంటారు. ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇటు టెంపుల్కి ఉపయోగం లేదు, అటు ప్రజలకు ఉపయోగం లేదు. అలాంటివి ఆ చిన్న చిన్న టెంపుల్స్కి ఆదాయం కోసం ఒకవేళ ఈ భూములు కనుక ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు అనేది ఒక జీవో వస్తే విత్ కన్సెంట్ ఇంచుమించు అక్కడ నాకు 216 రెవెన్యూ విలేజెస్, 6 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఓకే. 216 రెవెన్యూ విలేజెస్ ఉంటే నేను 108 గ్రామాల్లో ల్యాండ్ ఎక్వైర్ చేసి 20,000 మోర్ దెన్ 50%. ఓకే ఓకే. 20,000 ఇళ్ల స్థలాలు ఇచ్చాను. 20,000 ఇల్లులు, ఇంకా వాళ్ళందరికీ మీరు దేవుడే సార్. ఇస్తే 1952లో ఆ డివిజన్ ఏర్పడింది. మేము 1996లో ఈ పని చేసాము, 95-96లో. ఆ 47 ఇయర్స్ ఇంచుమించు 12,000 మాత్రమే అన్ని సంవత్సరాల్లో ఇల్లు ఇస్తే ఓకే. 6 monthsలో నేను 20,000 ఇచ్చాను. అంటే టోటల్ హిస్టరీ మొత్తాన్ని ఒకసారి మళ్ళీ తిరగరాశారు. సో అది ఈయన చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సీఎంగా అయినాక ప్రజల వద్దకు పాలన ఒక ప్రోగ్రామ్ పెట్టి 1 full day మా డివిజన్లో ప్రోగ్రామ్ ఇచ్చారు. 20,000 ఇల్లు అంటే ఆయనకు కూడా అది చూసి హీ వాజ్ సర్ప్రైజ్డ్ అనమాట. సో దెన్ హీ అప్రిషియేటెడ్. వెనక్కి వెళ్ళి క్యాబినెట్ మీటింగ్లోను, తెలుగుదేశం పాలిట్ బ్యూరోలోను, అసెంబ్లీలోను ఈ ప్రైజ్డ్ మై సర్వీసెస్. ఇట్లా అంటే ఆయన తీసుకున్న కోణం ఏంటంటే 50 సంవత్సరాల్లో మీరు చేయని ప్రగతి 6 నెలల్లో మేము చేసామని చెప్పాడు. అంతే కదా సార్. మళ్ళీ 20,000 ఇల్లులు అంటే అది కూడా ఒక స్మాల్ ఏరియాలో. అది నా ఫస్ట్ పోస్టింగ్. సో అక్కడి నుంచి నేను అనంతపూర్ పెనుగొండకు వెళ్ళాను. ఓకే. అది యాక్చువల్గా నేను నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం అనుకున్నాను సార్. యాక్చువల్గా అంటే ఎలక్షన్ ఆఫీసర్ గారు జేసీగా వెళ్ళారా సార్ అక్కడికి? అక్కడ కూడా ఇది సేమ్ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ గానే. అంటే ఇక్కడ కొంచెం ఇబ్బంది వచ్చింది పొలిటీషియన్స్ తోటి. కంపల్సరీ ఉంటుంది కదా. అంటే ఏమైపోయిందంటే అసలు మేమా ప్రతినిధులు ఆయన అన్న ఫీలింగ్ వచ్చింది అక్కడ. అంటే జనాల్లో వచ్చిన ఆదరణ డే టు డే అంటే పత్రికల్లో కూడా నా డిజిగ్నేషన్ రాయడం మానేసి విజయ్ రాయడం స్టార్ట్ చేశారు వాళ్ళు. అంటే నేను ఏదన్నా మీరు బాగా చదువుకోవాలి, పైకి రావాలని అంటే మీరు చదువుకి ప్రాధాన్యత ఇవ్వాలి విజయ్ అని అట్లా ఆంధ్రజ్యోతిలో నాకు ఇప్పటికి కూడా స్టిల్ ఆ హెడ్డింగ్స్ గుర్తున్నాయి అనమాట. అట్లా సాధారణంగా ఏదో కలెక్టర్లా అన్నారు లేదా ఎట్లా అంటారు కదా, అంటే అంత ఫేమస్ అయిపోయింది పేరు. సో విజయ్ అనేటువంటి దీంతో వెళ్ళిపోతే ఇంకా జనరల్గా పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ రోల్ అది, వాళ్ళు కదా ఎప్పుడు. అలాంటిది ఒక ఆఫీసర్కి ఇట్లా అయిపోవటం ఏంటనే దాని మీద కొంచెం అందరూ మూకుమ్మడిగా వెళ్ళి గొడవ చేస్తే ట్రాన్స్ఫర్ చేశారు, అనంతపూర్ పెనుగొండగా వేశారు.